మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మీరు ఈ వీడియోలో చాలా మంచి విషయాలు తెలుసుకోబోతున్నారు. ఈ విషయాలు ఎప్పుడు కూడా ఎవరు మీతో చెప్పరండి. అదే మిత్రులారా, నో వన్ టోల్డ్ యూ అబౌట్ వెల్త్ క్రియేషన్. మిత్రులారా, డబ్బును ఎలా సంపాదించుకోవాలి, డబ్బును ఎలా క్రియేట్ చేయాలనే విషయాలు మీకు ఎవరు చెప్పరు. కానీ ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. మిత్రులారా, మనలో చాలామందికి ఒక కామన్ డ్రీమ్ ఉంటుందండి. ఆ డ్రీమ్ ఎలా ఉంటుందంటే, డబ్బు సంపాదించాలి, మంచి లైఫ్ జీవించాలి, ఫ్రీడమ్ లైఫ్ కావాలి అని చాలామందికి ఉంటుంది. కానీ మిత్రులారా, ఇక్కడ మీకు ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను. ఎందుకు మరి చాలామంది జీవితాంతం కష్టపడుతూ ఉంటారు, కానీ కొంతమంది మాత్రం ఎందుకు ధనవంతులు అవుతారు, కొంతమంది కాలేరు? ఎందుకు కొంతమంది మాత్రమే ధనవంతులు వెల్త్ను క్రియేట్ చేస్తారు? సమాధానం ఏంటో తెలుసా మిత్రులారా? సమాధానం చాలా సింపుల్ అండి. వాళ్ళకు తెలిసిన నిజాలు మనకు ఎవరు చెప్పలేదు కాబట్టి. ధనవంతులు ఎప్పుడు కూడా కొన్ని సీక్రెట్స్ మనకు ఎవరికి చెప్పలేదు కాబట్టి వాళ్ళు ధనవంతులు అయ్యారు. ఈరోజు నేను మీతో షేర్ చేయబోయేది అదే మిత్రులారా, వెల్త్ క్రియేషన్ గురించి ఎవరు చెప్పని నిజాలు మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ఖచ్చితంగా ఈ వీడియో మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. అందుకోసం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ తోటి మిత్రులు కూడా ఈ వీడియోని షేర్ చేయండి మిత్రులారా. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈరోజు నేను చెప్పబోయే విషయాలు ఖచ్చితంగా మీ జీవితాన్ని చేంజ్ చేస్తాయి మిత్రులారా. ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే ఈ వీడియో వింటారో, ఈ వీడియోని చూస్తారో, అప్పుడే మీ యొక్క ఆలోచన మారుతుంది మిత్రులారా. మీ ఆలోచన మారితే మీ యొక్క భవిష్యత్తు మారుతుందని సత్యాన్ని తెలుసుకోండి. మీ ఆలోచన మారితే మీ యొక్క భవిష్యత్తు కూడా మారుతుంది మిత్రులారా. మీరు వెల్త్ క్రియేషన్లో భాగం 1 ఒకటి ఏంటంటే, పార్ట్ 1 ఏంటంటే, వెల్త్ అంటే ఏమిటి? అసలు వెల్త్ అంటే ఏమిటి? మనం చాలాసార్లు వెల్త్ అంటే తప్పుగా అర్థం చేసుకుంటాం. ఒక పెద్ద కారు, ఖరీదైన ఫోను, బ్రాండెడ్ బట్టలు, ఇవన్నీ కూడా వెల్త్ అనుకుంటాం. కానీ మిత్రులారా, ఇవి వెల్త్ కాదంట మిత్రులారా. వెల్త్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఒక పెద్ద కారు, అప్పు చేసి కట్టుకున్న ఇల్లు, అలాగే ఖరీదైన ఫోను, బ్రాండెడ్ బట్టలు, ఇవన్నీ వెల్త్ అనుకుంటారు. కానీ మిత్రులారా, వెల్త్ అంటే మీరు ఏ పని చేయకపోయినా మీకు వచ్చే డబ్బు, దాన్నే వెల్త్ అంటారు మిత్రులారా. మీరు ఏ పని చేయకపోయినా మీకు వచ్చే డబ్బే వెల్త్ అంటారు మిత్రులారా. మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్స్ ఇచ్చే అసెట్స్ ఏంటో తెలుసా? సింపుల్గా చెప్పాలంటే, ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు మీరు పనిచేసి సంపాదించిన మిత్రులారా. సింపుల్గా చెప్పాలంటే, ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు మీరు పనిచేసి సంపాదించింది. వెల్త్ అంటే మీకోసం పనిచేసే డబ్బు మిత్రులారా. ఇన్కమ్ అంటే మీరు పనిచేసి సంపాదించిన దాన్ని ఇన్కమ్ అంటారు. కానీ వెల్త్ అంటే మీకోసం పనిచేసేదాన్ని వెల్త్ అంటారు మిత్రులారా. ఈ 2 సూత్రాలు తెలుసుకోండి. అలాగే భాగం 2 పార్ట్ 2 ఏంటంటే, వెల్త్ క్రియేషన్లో ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు వెల్త్ అని గుర్తుపెట్టుకోండి. చాలామంది అనుకుంటారు, నాకు చాలా బాగా సాలరీ వస్తే నేను రిచ్ అవుతాను. కాదు మిత్రులారా, నాకు పెద్ద సాలరీ వస్తే నేను రిచ్ అవుతానని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదంటే మిత్రులారా. 1 లక్ష సంపాదించే వ్యక్తి కూడా అప్పుల్లో ఉండవచ్చండి. 30,000 సంపాదించే వ్యక్తి కూడా సేవింగ్స్తో ఉండవచ్చు అనే సత్యాన్ని తెలుసుకోండి. ఇక్కడ ముఖ్యం సంపాదన కాదు మిత్రులారా, నిర్వహణ ముఖ్యం. ఇక్కడ సంపాదన ముఖ్యం కాదు మిత్రులారా, నిర్వహణ ముఖ్యం. 1,00,000 సంపాదించిన వ్యక్తి కూడా అప్పుల్లో ఉండవచ్చు, 30,000 సంపాదించే వ్యక్తి కూడా సేవింగ్స్లో ఉండవచ్చు అండి. ఎంత సంపాదిస్తున్నాం అన్నది ముఖ్యం కాదు ఇక్కడ మిత్రులారా, ఎంత సేవ్ చేస్తున్నాం అనేది ముఖ్యం మిత్రులారా. అందుకోసమే ధనవంతులు కావాలంటే వెల్త్ క్రియేషన్ ఎలా చేయాలి, వెల్త్ క్రియేషన్ గురించి నేర్చుకోవాలి మిత్రులారా. అలాగే 3వ పార్ట్ ఏంటంటే, సేవింగ్స్ సరిపోదండి. మీరు సేవింగ్ చేయడం మాత్రమే సరిపోదు. మీరు డబ్బు సంపాదించారు కదా, సంపాదించిన డబ్బులు చేయడం మాత్రమే సరిపోదు, దాన్ని మీరు ఇన్వెస్ట్మెంట్గా చేయాలి. మనకు చిన్నప్పటి నుంచి చెప్పేది ఏంటో తెలుసా? డబ్బు సేవ్ చేయండి. అది మంచి అలవాటు. కానీ మిత్రులారా, అది ఒకటి ఉంటే చాలదండి. అది మంచి అలవాటే, డబ్బు సేవ్ చేయడం అనేది మంచి అలవాటే. కానీ అది ఒకటి ఉంటే చాలు మళ్ళీ మిత్రులారా. ఎందుకంటే మీ దగ్గర ఇన్ఫ్లేషన్ గురించి మీరు తెలుసుకోవాలండి. అంటే ధరల పెరుగుదల తగ్గుదల గురించి మీరు తెలుసుకోవాలి. ఇన్ఫ్లేషన్ గురించి మీరు తెలుసుకోవాలి. ఇన్ఫ్లేషన్ అనేది మీ యొక్క డబ్బును తగ్గిస్తుంది మిత్రులారా. ఇన్ఫ్లేషన్ అనేది మీ యొక్క డబ్బు యొక్క వాల్యూని తగ్గిస్తుంది మిత్రులారా. మీరు బ్యాంకులో పెట్టిన డబ్బు స్లోలీ వాల్యూ కోల్పోతుందని తెలుసా మీకు? మీరు బ్యాంకులో డబ్బు కనుక పెడితే, మీరు ఇంట్రెస్ట్ రాకుండా డబ్బు మీ బ్యాంకు అకౌంట్లో పెడితే అది స్లోగా దాని వాల్యూ కోల్పోతుంది. దానికి సొల్యూషన్ ఒకటి ఏంటి తెలుసా మిత్రులారా? మీ దగ్గర ఉన్న డబ్బును మీరు ఇన్వెస్ట్ చేయాలి. లేకపోతే ఎసెట్స్ కొనాలి. అలా కొన్నప్పుడు మీ డబ్బు రెట్టింపు అవుతుందని సత్యాన్ని తెలుసుకోండి. అలాగే మిత్రులారా,
కాంపౌండింగ్ మంత్రం గురించి కూడా తెలుసుకోవాలండి. 4వ భాగం ఏంటంటే కాంపౌండింగ్ మంత్రం. మిత్రులారా, ఈ కాంపౌండింగ్ మంత్రం ఏంటి, కాంపౌండింగ్ మంత్రం గురించి కూడా మీరు ఎందుకు తెలుసుకోవాలంటే ఇది వెల్త్ క్రియేషన్లో బిగ్గెస్ట్ సీక్రెట్ అని గుర్తుపెట్టుకోండి. ఇది మీరు వెల్త్ క్రియేషన్లో ఇది బిగ్గెస్ట్ సీక్రెట్ మిత్రులారా, ఈ కాంపౌండింగ్ మంత్రం అనేది. ఎందుకంటే మిత్రులారా, మీ దగ్గర ఉన్న చిన్న అమౌంట్ ప్లస్ ఎక్కువ టైం ఈజ్ ఈక్వల్ భారీ వెల్త్ క్రియేట్ చేస్తుందని సత్యాన్ని తెలుసుకోండి. మీ దగ్గర తక్కువ అమౌంట్ ఉంది కానీ ఎక్కువ రోజులు ఎక్కువ టైం ఇన్వెస్ట్మెంట్గా మార్చారు దాన్ని, అప్పుడు అది మీకు భారీ వెల్త్గా క్రియేట్ అవుతుంది, మీ దగ్గరకు వస్తుంది. ఉదాహరణ ఏమిటి అంటే మిత్రులారా, మీరు రోజుకు ఒక 100 రూపాయలు ఇన్వెస్ట్ చేశారనుకోండి. మీరు రోజుకు ఒక 100 రూపాయలు ఇన్వెస్ట్ చేశారు, కొన్ని సంవత్సరాల తర్వాత అది లక్షలు అవుతుందని సత్యం మీకు తెలుసు కదా. రూల్ నెంబర్, ఎర్లీగా స్టార్ట్ చేయండి. మీరు ఏది చేసినా కూడా చిన్న వయసులోనే స్టార్ట్ చేయండి. రోజు 100 రూపాయలతో అయినా పర్లేదు కానీ చిన్న వయసులో చేయండి. అది కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. అప్పుడే మీరు వెల్త్ క్రియేషన్ చేయగలుగుతారు, మీరు ధనవంతులు అవ్వగలుగుతారు మిత్రులారా. అలాగే 5 ఏంటంటే ఓవర్ నైట్ సక్సెస్ అనేది అది ఒక మిత్, ఒక అబద్ధం అని గుర్తుపెట్టుకోండి. ఓవర్ నైట్ సక్సెస్ అనేది ఎప్పుడు రాదు, అది ఒక మిత్ లాంటిదని గుర్తుపెట్టుకోండి. మీరు సోషల్ మీడియాలో చూస్తే ఒక్కసారిగా రిచ్ అయినట్లు మీకు కనిపిస్తుంది. చాలామంది నిజాలు చెప్పరు మిత్రులారా, వాళ్ళకు వచ్చింది లాభం మాత్రం చెప్తారు, వాళ్ళ నష్టాలు మీకు చెప్పరు. కాబట్టి సోషల్ మీడియాలో చూసిన అన్ని నిజాలని మీరు భ్రమపడకండి. మీరు సక్సెస్ కావాలంటే కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలి. ఓవర్ నైట్ సక్సెస్ రాదు అనే సత్యాన్ని తెలుసుకోవాలి మిత్రులారా. మీరు ఒక్కసారిగా రిచ్ అయినట్లు వాళ్ళు చూపించేది మీకు కనిపించవచ్చు, కానీ అది నిజం కాదు. వాళ్ళు ఒక 10-15 సంవత్సరాలు కష్టపడ్డారనే సత్యాన్ని తెలుసుకోండి. వెల్త్ ఈజ్ ఈక్వల్ టైం ప్లస్ పేషెన్స్ అని గుర్తుపెట్టుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మీరు కనుక వెల్త్ని క్రియేట్ చేయాలనుకుంటే వెల్త్ ఈజ్ ఈక్వల్ దానికి టైంను జోడించండి ప్లస్ పేషెన్సీ. ఈ రెండింటికి వెల్త్ ప్లస్ టైము ప్లస్ పేషెన్స్, ఈ 3 కలిస్తేనే మీరు ధనవంతులు అవుతారు, మీరు వెల్త్ని క్రియేట్ చేయగలుగుతారని సత్యాన్ని తెలుసుకోండి. అలాగే భాగం 6 అండి, పార్ట్ 6 ఏంటంటే మీరు వెల్త్ క్రియేషన్ చేయాలి అనుకుంటే మీరు డిసిప్లిన్ అలాగే మోటివేషన్ 2 గురించి తెలుసుకోవాలండి. మోటివేషన్ అనేది మిమ్మల్ని ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయడానికి ఉత్సుకొల్పితే డిసిప్లిన్ అనేది కంటిన్యూగా మీకు ఉపయోగపడుతుంది మిత్రులారా. మోటివేషన్ అనేది కొంతసేపు మాత్రమే ఉంటుంది. మీరు ఈ వీడియో చూస్తున్నారనుకోండి, ఈ వీడియో చూసినప్పుడు మీకు మంచి మోటివేషన్ వస్తుంది, నేను వెల్త్ క్రియేషన్ చేయాలి అని. కానీ ఏమవుతుందంటే ఈ మోటివేషన్ అనేది ఎక్కువసేపు ఉండదు మిత్రులారా, వెంటనే తగ్గిపోతుంది. అందుకోసం మీ యొక్క డిసిప్లిన్ మిమ్మల్ని వెల్త్ క్రియేట్ చేసుకునేలా మిమ్మల్ని తయారు చేస్తున్న సత్యాన్ని తెలుసుకోండి. అందుకే మీ డిసిప్లిన్తో ప్రతిరోజు ప్రతి నెల కంటిన్యూగా మీరు ఏదైతే సేవ్ చేయాలనుకుంటున్నారో దాన్ని తీయండి. మీరు సేవ్ చేసిన తర్వాతనే మీ దగ్గర ఉన్నదే ఖర్చు పెట్టుకోండి. అంతేగాని మీరు ఖర్చు పెట్టిన తర్వాత మిగిలిన సేవ్ చేయడం చేస్తానంటే మీరు ఎప్పటికూ సేవ్ చేయలేరన్న సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. అందుకోసాన్ని మీరు ప్రతి నెల సేవ్ చేయడం, రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది సత్యాన్ని నేర్చుకొని దాన్ని ఆచరణలో పెట్టండి. అప్పుడు మాత్రమే మిత్రులారా మీరు బిగ్ వెల్త్ క్రియేట్ చేసే వాళ్ళలో మీరు ఉంటారనే సత్యాన్ని తెలుసుకుని మిత్రులారా. అలాగే ఏడో పాయింట్ ఏంటంటే మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ అండి, స్ట్రీమ్స్ అంటారు. మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ను మీరు క్రియేట్ చేసుకోండి. మీరు ఒక్క ఇన్కమ్ మీద ఎప్పుడు కూడా ఆధారపడడం చాలా ప్రమాదకరమైన సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. ఒకే ఇన్కమ్ మీద ఆధారపడడం అనేది చాలా ప్రమాదకరం అండి. ఒకవేళ మీరు జాబ్ చేస్తుంటే ఒకటే ఇన్కమ్ కదా మిత్రులారా, ఒకవేళ సడన్గా మీ జాబ్ పోతే, మీరు జాబ్లో చాలా నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు, కానీ మీ జాబ్ ఇచ్చిన అతను ఒకరోజు పిలిచి ఈవినింగ్ టైం పిలిచి జాబ్ మా కంపెనీ రన్ అవ్వట్లేదు, అందుకోసం మిమ్మల్ని జాబ్లోకి వెళ్ళి తీసేస్తున్నాం అంటే ఏమవుతుంది? మీరు నెల కట్టే ఈఎంఐ ఎక్కడ పోవాలా, మీ నెల ఖర్చులు ఎక్కడ పోవాలా, మీ ఇంటి అద్దె ఎక్కడ పోవాలా, అన్నీ కూడా కిల్ అయిపోతాయి కదా మీ జాబ్ పోతే. అందుకోసం మీరు జాబ్ చేస్తూనే ఇంకొక ఇన్కమ్ స్ట్రీమ్స్ వెతుక్కోండి, క్రియేట్ చేసుకోండి మిత్రులారా. అప్పుడే అది మీకు జాబ్ అనేది మీ యాక్టివ్ ఇన్కమ్ మాత్రమే. కానీ పాసివ్ ఇన్కమ్ కావాలంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు డబ్బు సంపాదిస్తున్నప్పుడు మీ దగ్గర ఉన్న డబ్బుని ఇన్వెస్ట్మెంట్గా మార్చండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, సైడ్ ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేసుకోవడానికి దానికి సంబంధించిన స్కిల్స్ని నేర్చుకోండి. దానికోసం గోల్స్ పెట్టుకోండి. అప్పుడు మాత్రమే మీరు ధనవంతులు అవ్వగలుగుతారు, వెల్త్ని క్రియేట్ చేయగలుగుతారు అని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు వెల్త్ క్రియేట్ చేయాలంటే ఒకటి కాదండి, 2-3 సోర్సెస్ ఇన్కమ్ సోర్స్ వెతకండి. ఒక 3-4 ఇన్కమ్ సోర్సెస్ అన్నా మీరు క్రియేట్ చేయండి. 3-4 ఇన్కమ్ సోర్స్ అన్నా క్రియేట్ చేయండి మిత్రులారా. మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారనుకోండి, ఏదైనా మంచి వ్యాపారం పెట్టుకోండి. లేదంటే మీరు యూట్యూబ్లో వీడియోలు చేయడమా, లేదంటే మీరు కంటెంట్ క్రియేట్ చేయడమా, లేదా మీకు ఏదైతే స్కిల్ మీద మీకు గ్రిప్ ఉందో దాన్ని ఆచరణలో పెట్టండి. అప్పుడే మీరు సక్సెస్ అవుతుంది. మీరు ట్యూషన్ చెప్పడమా, ఏదో ఒకటి చేయండి మిత్రులారా. అప్పుడు మాత్రం మీరు మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని మీరు వెతుక్కున్న వాళ్ళు అవుతారు. ఓకే. అలాగే 48 ఏంటంటే
ఎనిమిదో సూత్రం ఏంటంటే మిత్రులారా, మీరు డబ్బు సంపాదించాలంటే, వెల్త్ క్రియేషన్ చేయాలంటే పూర్ మైండ్ సెట్ నుంచి బయటపడండి. మీకు కనుక పూర్ మైండ్ సెట్ ఉంటే, అంటే డబ్బు సంపాదించడం కష్టం అనే ఒక ఆలోచన మీకుంటే, నేను చేయలేను అనే ఆలోచన మీకుంటే దాని నుండి ముందు బయటకు రండి. ఓకే, అలాంటి ఆలోచనలు ఉంటే మీరు ఎలా ఆలోచించారంటే వెల్త్ మైండ్ సెట్ని అలవర్చుకోండి. వెల్త్ మైండ్ సెట్ని అలవర్చుకోండి అంటే ఏమిటి అంటే, నేను నేర్చుకుంటాను, నేను గ్రో అవుతానని ఇలా ఆలోచించండి. ఓకే, మీరు పూర్ మైండ్ సెట్ నుంచి బయటకు వస్తే వెల్త్ మైండ్ సెట్ వస్తుంది. కాబట్టి ఇలా ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క మైండ్ సెట్ మీ యొక్క ఫ్యూచర్ని డిసైడ్ చేస్తున్న సత్యాన్ని తెలుసుకోండి. మీ యొక్క మైండ్ సెట్ మీ యొక్క ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది మిత్రులారా. అందుకోసాన్ని మీరు ఈ సత్యాన్ని తెలుసుకొని దీన్ని ఆచరణలో పెట్టండి. అలాగే 9వ సూత్రం ఏంటంటే, మీరు వెల్త్ని క్రియేట్ చేయాలంటే ఎప్పుడు కూడా డెప్త్ ట్రాప్లో పడకండి. డెప్త్ ట్రాప్లో అంటే అప్పులో ఊబిలో ఇరుక్కపోకండి అని అర్థం మిత్రులారా. డెప్త్ ట్రాప్ అంటే అప్పులో ఊబిలో ఇరుక్కపోకండి మిత్రులారా. అంటే ఎలా ఇరుక్కపోకూడదు అంటే, మీకు అవసరం లేని అప్పును ఎప్పుడు చేయకండి. అంటే అన్నెసెసరీ లోన్స్ తీసుకోకండి, క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేయకండి. ఇవి మీ యొక్క వెల్త్ని డిస్ట్రాయ్ చేస్తారని సత్యాన్ని తెలుసుకోండి. మీరు సంపాదించిన డబ్బు మొత్తం అంటే మీకు వచ్చేదాన్ని ముందే మీరు ఖర్చు చేస్తున్నారు. ముందుగానే మీరు లోన్ తీసుకుని దాన్ని ఈఎంఐ కట్టాలి. క్రెడిట్ కార్డు యూజ్ చేయడం ద్వారా మీకు నెక్స్ట్ మంత్ వచ్చేదని ఇప్పుడే మీరు ఖర్చు పెట్టేస్తున్నారు. నెక్స్ట్ మంత్ ఒకవేళ రాకపోతే ఏమన్నా జరిగితే అప్పుడు మీరు అప్పుల ఊపిలో ఇరుక్కపోయినట్టే కదా మిత్రులారా. అందుకోసమే మిమ్మల్ని డిస్ట్రాయ్ చేసే వాటికి దూరంగా ఉండండి. వెల్త్ క్రియేషన్లో మిమ్మల్ని డిస్ట్రాయ్ చేసే వాటికి చాలా దూరంగా ఉండండి. అందుకోసం మిత్రులారా, మీరు ఇన్కమ్ జనరేట్ చేసే వాటి కోసం ప్లాన్ చేసుకోండి. మీరు ఇన్కమ్ లోన్ తీసుకోవద్దని చెప్పట్లేదు, కానీ మీ ఇన్కమ్ జనరేట్ చేయని దానికోసం మీరు లోన్ తీసుకోవద్దండి. అంటే లోన్ తీసుకొని ఒక కారు కొనడం, లోన్ తీసుకొని వేరే అలాంటి చేయడం అనేది చేయకండి మిత్రులారా. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు, డబ్బు పరంగా మీరు ఇబ్బంది పడకూడని పనులు చేయండి, కానీ పడే పనులు మాత్రం చేసుకోకండి. అందుకోసం మీరు అప్పు చేసి ఎప్పుడు కూడా మీరు ఎదగాలి అని అనుకోకండి మిత్రులారా. మీ దగ్గర ఉన్నదాన్ని మీరు ఆచరణలో పెట్టేసి వెల్త్ని క్రియేట్ చేసుకోండి. అంతేగాని అప్పు మాత్రం చేయకండి, క్రెడిట్ కార్డు లాంటివి యూజ్ చేయకండి ఎక్కువగా. అలాగే మిత్రులారా, మీకు డబ్బును వెల్త్ని క్రియేషన్ చేయాలంటే 10వ సూత్రం ఇక్కడ మీరు వింటున్నారు మిత్రులారా. అసెట్స్ వర్సెస్ లయబిలిటీస్. అంటే అసెట్స్ అంటే ఏంటి, లయబిలిటీస్ అంటే ఏంటి అంటే, అసెట్స్ ఈజ్వల్ మీకు డబ్బు తీసుకొచ్చేదాన్ని అసెట్స్ అంటారండి. లయబిలిటీస్ అంటే మీ డబ్బు తీసుకుపోయేదాన్ని లయబిలిటీస్ అంటారు. అంటే మీరు అప్పు చేశారు లేదా డబ్బు ఖర్చు పెట్టారు. సపోజ్ మీరు ఒక కారు కొనుక్కున్నారు, అప్పు చేసి కారు కొన్నారు, అది ఎస్సెట్ లయబిలిటీ అంటే 100% లయబిలిటీ. మై డిఫరెన్స్ మీకు హ్యాపీనెస్ రాకొచ్చు. మీరు 15 లక్షలు పెట్టో 20 లక్షలు పెట్టి కారు కొన్నారు. ఇప్పుడు దానికి నెల మీకు కారు పెట్రోల్ పోయాలా, డీజిల్ పోయాలా, మీకు హ్యాపీనెస్ ఇస్తుంది కావచ్చు. అది ఎప్పుడు హ్యాపీనెస్ ఇవ్వాలంటే మీరు వెల్త్ క్రియేషన్ గురించి మీకు డబ్బుల పరంగా ఎలాంటి ప్రాబ్లం లేనప్పుడు మాత్రమే మీరు అలాంటి వాటి రిస్క్ జోన్లోకి వెళ్ళాలండి. మీరు ఇప్పుడు మనీ పరంగా స్ట్రగుల్లో ఉన్నారు, మీరు కష్టపడితేనే వస్తుంది అని అన్నప్పుడు మీరు లయబిలిటీ జోన్లోకి వెళ్ళొద్దండి. అప్పుడు మీరు రిస్క్ జోన్లో ఉంటారు. కాబట్టి మీకు వచ్చేది మీరు ఖర్చు పెట్టేది వస్తుందా, మీకు డబ్బు తీసుకొస్తుందా, డబ్బు పోతుందా అనేది, మీరు పెట్టే ప్రతి పైసా కూడా మీ జేబులోకి డబ్బు తీసుకొస్తుందా లేదా మీ జేబులో నుండి డబ్బు బయటకు పోతుందని ఆలోచించండి మిత్రులారా. అందుకోసం ఈ ఎసెట్స్ గురించి, లయబిలిటీస్ గురించి తెలుసుకొని మీరు వెల్త్ క్రియేషన్ చేయండి మిత్రులారా. అలాగే మిత్రులారా, రిచ్ పీపుల్ అసెట్ని కొనుగోలు చేస్తారని గుర్తుపెట్టుకోండి. రిచ్ పీపుల్ ఎప్పుడు కూడా ఎసెట్ని కొనుగోలు చేస్తారండి. వాళ్ళు ఒక భూమి కొనడమో లేదా మంచి ఏరియాలో ఫ్లాట్ కొనుక్కోవడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎసెట్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. అదర్స్ అందరూ కూడా పూర్ పీపుల్స్ ఏం చేస్తారంటే, పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే లయబిలిటీ మీద ఎక్కువ ఖర్చు పెడతారు. అంటే వాళ్ళకి అనవసరమైన దాని మీద ఖర్చు పెడతారు, ముందుగానే అప్పులు చేస్తూ ఉంటారు. అలా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు వెల్త్ క్రియేషన్ చేయలేరనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. అందుకోసమే మీరు కూడా వెల్త్ క్రియేషన్ చేయాలంటే ఇవి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈరోజు ఈ వీడియో మీకు పడింది అనుకుంటున్నాను మిత్రులారా. మీరు వెల్త్ని క్రియేషన్ చేయాలంటే ఒక రాకెట్ సైన్స్ కాదండి, గుర్తుపెట్టుకోండి. మీరు వెల్త్ క్రియేషన్ చేయడం అంటే ప్రతి ఒక్కరు చేయొచ్చు, ఇదేమో రాకెట్ సైన్స్ కాదండి. ఇది చాలా సింపుల్. కానీ దీనికోసం మీరు యాక్షన్ అవసరాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు వెల్త్ని క్రియేషన్ చేయాలంటే సీక్రెట్ ఏం లేదు, కానీ ఇది సింపుల్గా. కానీ దానికోసం మీరు కన్సిస్టెన్సీగా యాక్షన్ చేయడం చాలా ముఖ్య మిత్రులారా. మీరు చిన్నగా అయినా పర్వాలేదు, స్టార్ట్ చేయండి, కానీ కన్సిస్టెన్సీగా చేయండి. కానీ ఒక మిత్రులారా, మీరు ఎప్పుడు కూడా స్టార్ట్ చేసిందని స్టాప్ అవ్వకండి. మీరు స్టాప్ అయినా అంటే అక్కడికే క్లోజ్ అవుతుంది. కాబట్టి స్టాప్ ఎప్పుడు అవ్వకండి మిత్రులారా. గుర్తుంచుకోండి, మీరు ఈరోజు తీసుకునే నిర్ణయం, మీ యొక్క డిసిజన్ మీ రేపటి జీవితాన్ని నిర్ణయిస్తుందని సత్యాన్ని తెలుసుకోండి. అందుకోసం మిత్రులారా, డబ్బు మీకోసం పనిచేయొద్దు, డబ్బు
డబ్బు కోసం మీరు పని చేయొద్దండి. డబ్బు మీకోసం పనిచేసేలా మీరు ఎదగండి. డబ్బు కోసం మీరు పని చేయొద్దు మిత్రులారా. డబ్బు మీకోసం పనిచేసేలా ఎదగండి. అప్పుడు మాత్రమే మీరు వెల్త్ని క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారని సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏది చేయాలన్నా కూడా ఇప్పుడే ప్రారంభించండి. చిన్నగా ప్రారంభించిన పర్లేదు కానీ ఇప్పుడే ప్రారంభించండి. ఎప్పటికీ ఆగిపోద్దు, కన్సిస్టెన్సీ చేస్తూనే ఉండండి. అప్పుడే మీరు డబ్బులు సంపాదించగలుగుతారని గుర్తుపెట్టుకోండి. మిత్రులారా, మీ యొక్క ఫ్యూచర్ వెల్త్ క్రియేషన్ మీద ఫోకస్ చేస్తే కనుక మీరు వెల్త్ గురించి, డబ్బు ఎలా సంపాదించాలి దాని మీద ఫోకస్ చేయండి. మీరు ఈరోజు మీరు తీసుకున్న ఒక చిన్న డిసిజన్ మీ యొక్క ఫ్యూచర్ మీద ఆధారపడి ఉంటుందని సత్యాన్ని తెలుసుకొని మీరు ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకొని రాబోయే రోజుల్లో మీరు వెల్త్ని క్రియేట్ చేసుకొని మీరు ధనవంతులు అవ్వాలని, మీ యొక్క జీవితం 10 మందికి ఆదర్శంగా ఉండాలని, అలా ఉండగలిగే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. ధన్యవాదాలు.